అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లా ప్రకాష్. మన తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజుల నుంచి విపరీతమైన వర్షాల కారణంగా అటు ఖమ్మంలో కానీ ఇటు విజయవాడలో కానీ విపరీతమైన వరదలు రావడం జరిగింది. విజయవాడ వరద ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన తర్వాత ఆయన ఏమన్నారంటే ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ వీడియో తెగ వైరల్ అయింది. దాన్ని చూసి చాలామంది నవ్వుకున్నారు. ఏంటిది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఏంటి అని చెప్పేసి చాలామంది కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా? ఈ ఫ్లడ్స్ ఏదైతే చెప్తా ఉన్నారు, ఈ రోజు ఈ ఫ్లడ్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. సో ఈ వరదలు నిజంగానే ఇవి మానవ కల్పితమైన వరదల, లేదంటే ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చినటువంటి వరదల? అసలు ఇలాంటి వరదలు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది. విజయవాడలో ఉన్నటువంటి సింగ్ నగర్ మొత్తం అక్కడ 30,000 కుటుంబాలు ఉంటాయి. ఆ 30,000 కుటుంబాలు ఈ వరద ప్రాంతంలో చిక్కుకొని ఉన్నారన్నమాట. విజయవాడలో 40% మొత్తం అంతా వరద ప్రాంతంలో చిక్కుకొని ఉందన్నమాట. సో ఈ వరదల గల కారణాలు ఏంటి కనుక మనం చూసుకుంటే, విపరీతమైన వర్షాలు రావడం, బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం ఏర్పడడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణా జిల్లా కానీ అక్కడ విజయవాడ కానీ ఆ చుట్టుపక్కల మొత్తం అంతా విపరీతమైన 38 సెంటీమీటర్లు వర్షం రావడం వల్ల ఆ వర్షంలో వచ్చినటువంటి వాటర్ ఏవైతే ఉందో బుడమనేరు వాగాని విజయవాడకు దగ్గరగా ఉంటుందన్నమాట. ఆ విజయవాడకు దగ్గరగా ఉన్నటువంటి బుడమనేరు వాగు అనేది ఎక్కువగా అసలు పట్టకుండా ఆ వాటర్ అనేటివి బుడమనేరు వాగులో రావడం వల్ల అవన్నీ ఆ బుడమనేరు నుంచి వచ్చే ఆ వాటర్ అన్నీ కొల్లేరు సరస్సు ఏదైతే ఉందో అందులోకి కలవాలన్నమాట. సో అందులోకి కలిసే సమయంలో ఆ కొల్లేరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్వా కల్చర్లు కానీ, అంటే చేపల పెంపకాలకు సంబంధించినటువంటి కట్టడాలు కానీ, లేదంటే అక్రమ కట్టడాలు కానీ, చెరువుల్ని కొండలని ఇలా తవ్వడం వల్ల కానీ ఆ కొల్లేరు సరస్సులోకి వెళ్ళే వాటర్ అనేది వెళ్లకుండా డైవర్ట్ అయిపోయి ఇలా వెళ్ళాయి అని చెప్పేసి అక్కడ పర్యటించినటువంటి మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని ఎందుకు చెప్పారు అన్నట్లయితే, ఆ బుడమేరుకి ఏదైతే గండ్లు పడ్డాయో ఆ గండ్లు పడిన సమయంలో ఆ కరకట్టకు, కృష్ణానది కరకట్టకు ఆనుకొని కట్టినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఏదైతే ఉందో ఇది ముంపుకు గురవుతుంది, దీన్ని ఎలాగైనా తప్పించాలనే ఉద్దేశంతో, ఆ కృష్ణానది కరకట్ట తెగిపోతుంది అనే ఉద్దేశంతో ఆ బుడమనేరుకు గండ్లు పడిన సమయంలో పలమేరు హెడ్రిక్ లాకర్లు అని చెప్పేసి ఒక 12 గేట్లు ఉంటాయి. ఆ 12 గేట్లని ఎలాంటి అలర్ట్ ఇవ్వకుండా ఎత్తేయడం వల్ల అవన్నీ వచ్చి సింగ్ నగర్లో చేరడం జరిగింది. అక్కడ లక్షలాది మంది జనాలు ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళకి వాటర్ సరిగా అందలేదు, ఫుడ్ సరిగా అందలేదు, కరెంట్ లేక చిన్నపిల్లలకి పాలు కానీ ఫీడింగ్ కానీ ఇలా లేక చాలా ఇబ్బందులు పడ్డారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇదే అనమాట మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే, వర్షాలు రప్పించేది కాదనమాట. సో ఆ వరదలకి సంబంధించి ఆ బుడమేరు వాగు ఏదైతే ఉందో అది గండ్లు పడినప్పుడు ఆ చుట్టుపక్కల ఆ కింద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి అలర్ట్ చేసి ఇక్కడ గేట్లు ఎత్తేయడం జరిగింది, మీరు వేరే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక అలర్ట్ ఇస్తే అలాంటి ఇబ్బందులు ఎవరు ఎదుర్కోరనమాట. సో మనమేం సేఫ్గానే ఉన్నాం, కానీ ఆ సమస్యలను ఎదుర్కొన్నది ఆ విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి 40% మంది ప్రజలు అన్నమాట. సో ఇదే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే. దీన్ని మనం చాలా కామెడీగా చేసుకుని ఇలా చేసుకున్నాం అనమాట. అట్ ది సేమ్ టైం సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా, బుడమేరు వాగు నుంచి వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కొల్లేరు సరస్సులో కలవకుండా మధ్యలో ఇలాంటి కట్టడాలు కట్టడం వల్లనే ఇలా జరిగాయి అని చెప్పేసి చెప్పారు కదా. సో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడూ జరగకూడదు. ఇది చాలా బాధాకరం. ఇక్కడ రాజకీయాలు చేయకూడదు, పద్ధతి కాదు. అయినప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, మనం చూసుకుంటే రీసెంట్గా హైడ్రా అని చెప్పేసి హైదరాబాదులో అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో, చెరువుల్లో కానీ కుంటల్లో కానీ వాగుల్లో కానీ అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించే ఉద్దేశంతో హైడ్రాని నియమించారు కదా. సో వాటి పని ఏంది? కూల్చడం,
అక్కడ అక్రమంగా కట్టినటువంటి వాటికి నోటీసులు ఇచ్చేసి కూల్చేయడం అన్నమాట. సో ఇలాంటివి మళ్ళీ భవిష్యత్తులో జరగకూడదు అని చెప్పేసి ఖమ్మంలో కూడా అలాంటి హైడ్రా తరహా పనులు జరపాలి. అక్కడ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మంలో కూడా గోదావరి నది పొంగడం వల్ల విపరీతమైన వరదలు రావడం జరిగింది. అక్కడ 9 మంది మరణించారు. మన ఆంధ్రాలో 15 మంది దాకా మరణించారు. కొన్ని చోట్లయితే మన ఆంధ్రాలో కొండ చర్యలు విరిగిపడి 5 మంది దాకా చనిపోవడం జరిగింది. అక్కడ హైడ్రా ఏ విధంగా అయితే నియమించారో మన ఆంధ్రాలో కూడా అలాంటి తరహాలోనే ఒక హైడ్రా లాంటిది నియమించి ఇక్కడ ఈ ఆంధ్రాలో ఎక్కడైతే అక్రమ కట్టడాలు కట్టబడి ఉంటాయో, అంటే చెరువుల్లో కానీ కుంటల్లో కానీ కొండలను తవ్వడం కానీ ఇలాంటి కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటి కూల్చేసి వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేసేయాలన్నమాట. ఇలా గనక చేస్తే ఇలాంటి వరద ప్రాంతాలకు కానీ ఎలాంటి ముప్పు కాకుండా ఉంటుంది. ఇలా చేయరు. ఎందుకంటే మనం చూసుకుంటే ఆ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న అక్రమ కట్టడము అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అక్రమ కట్టడము అది కరకట్ట మీద ఉంది అని చెప్పేసి, అంటే అది ఏదైతే నది ఉందో దానికి ఆనుకొని ఉంది అని చెప్పేసి చెప్పారనమాట. అలాంటి యాక్షన్ కనుక తీసుకుంటే మొట్టమొదటి యాక్షన్ సీఎం గారి ఇంటి నుంచినే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటిది నియమించకపోయి ఉండొచ్చు. సో ఇక్కడ రాజకీయాలకి ఏం సంబంధం లేదు. ఇక్కడ అక్రమ కట్టడం అక్కడ ఆల్రెడీ నాగార్జున గారు ఇల్లు కూల్చేశారు. నాగార్జున ఏదో ఎన్ కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో అది కూల్చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడి ఇల్లును కూడా కూల్చాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ఆంధ్రాలో కూడా అలాంటి తరహాలు మార్పులు తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. మనం చూసాం వైనాడులో ఎంత 1000 మందికి పైగా మరణించారు. కొండ చర్యలు విరిగిపడి క్లైమేట్ చేంజ్ వల్ల, లేదంటే కొండల దగ్గరగా ఆ కొండల్ని తవ్వి మనం అక్కడ కట్టడం కానీ ఇలాంటి చేయడం వల్లనే. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేయడం, ఆహారం ఇవ్వడం కానీ వాటర్ ఇవ్వడం కానీ మనం మానవత్వం చాటుకున్నట్లు మాత్రమే అవుతుంది. కరెంట్ ఇవ్వడం లేదు, ఇది తగ్గంగానే నీళ్లు కరెంట్ ఇస్తాడు, మంచినీళ్ళు ఇప్పుడే పంపిస్తా, మీ ఇంట్లన్నీ ముందు భోజనం పెట్టడం వచ్చిందా సో మంచిదే, ఈ హ్యాబిట్ చాలా మంచిదే. కానీ అలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. అక్రమ కట్టడాలు కానీ వాగుల దగ్గరికి వెళ్ళి కట్టుకోవడం కానీ కొండలు తవ్వేయడం కానీ ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు కఠినమైన చర్యలే తీసుకోవాలన్నమాట. సో ఇదే నేను చెప్పాలనుకుంది. ఏమైనా తప్పు చెప్పంటే క్షమించండి. ఆ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరగాలి. ఆ లంక ప్రాంతం ఏదైతే ఉందో విజయవాడకు చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లె ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ లంక ప్రాంతము. ఒక గ్రామంలో 300కు పైగా ఎనుములు కొట్టుకుపోవడం జరిగింది. 1,00,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరగడం జరిగింది. 4 లక్షల మందికి పైగా జనాలు ఈ వరదల్లో చిక్కుకొని చాలా ఇబ్బందులు పడడం జరిగింది. ఇలాంటివి మళ్ళీ ముందు జరగకూడదు. మన హోమ్ మినిస్టర్ వనిత ఇల్లు కూడా దాదాపుగా అక్కడ రాజ్నగర్లో ఉంటుంది. విజయవాడలో ఉన్నటువంటి రాజ్నగర్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. మన ఆంధ్ర హోమ్ మినిస్టర్ వాళ్ళ ఇల్లు. ఆమె ఇల్లు కూడా ఒక 1 ఫ్లోర్ దాకా మునిగిపోవడం జరిగింది. ఆ తర్వాత మంతెన సత్యనారాయణ ఆశ్రమం అని చెప్పేసి ఆ కృష్ణా నది కరకట్ట దగ్గరలోనే ఉంటుంది. అది కూడా అక్రమ కట్టడం అని చెప్పేసి చాలా విమర్శలు ఉన్నాయి. అది కూడా చాలా మునిగిపోయిందన్నమాట. సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి అక్రమ కట్టడాలని తొలగిస్తే, అలాంటి హైడ్రా తరహా సంస్థలు ఇక్కడ కనుక తెస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. అందులోనూ మన రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలు కానీ రాజధాని ప్రాంతం కానీ ఇలా వరదల్లో చిక్కుకొని ఉంది అంటే చాలా భయం వేస్తుంది. రేపొద్దున్నే రాజధాని కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఇలాంటివి మళ్ళీ రేపొద్దున్నే తలెత్తితే అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పేసి భయం వేస్తుంది. అలాంటివి జరగకుండా ఉండాలి. సో ఇట్లాంటి విషయాలు రాజకీయంగా కాకుండా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విషయంలోనే నేను చెప్పడం జరిగింది. దీన్ని మీరు ఎలా తీసుకున్నా ఓకే. సో నేను చెప్పాలనుకుంది ఏదన్నా కానీ ధైర్యంగా చెప్పడం నా అలవాటు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.